హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. సో ఈ వీడియోలో మనం మిగతా 3 కేటగిరీస్ని చూడబోతున్నాం. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం 4 వేదాస్ అంటే ఫస్ట్ కేటగిరీని కవర్ చేయడం జరిగింది. సో వేదిక్ లిటరేచర్ కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్లో మనకి ఇది ఒక పార్ట్. అది కూడా ఇండియన్ లిటరేచర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంహితాస్ అంటే ఏంటి? బేసిక్గా ఇవేంటంటే టెక్స్ట్ ఫర్ రిసైటేషన్. సో ఇక్కడ రిసైటేషన్ అంటే మీనింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ ఉన్నారు, గుడిలో చూస్తే పంతులు గారు మంత్రాలు బయట చదువుతూ ఉంటారు. అదేంటి రిసైటేషన్ అంటే జస్ట్ మన మెమరీ నుంచి వచ్చిన సేమ్ అదే టైప్ ఆఫ్ ఏదైతే టెక్స్ట్ ఫార్మేట్ ఉందో అదే మనకి బయటికి ప్రెజెంట్ చేయడం అనేది రిసైటేషన్ దొరక మెయిన్ మీనింగ్. సో మెయిన్గా ఈ సంహితాస్లో ఏంటి కంటెంట్ అంటే, దీంట్లో హిమ్స్ అంటే శ్లోకాస్ ఉంటాయి, ప్రేయర్స్ ఉంటాయి, అలాగే సాక్రిఫైషియల్ ఫార్ములాస్ కూడా దీంట్లో మెన్షన్ చేయబడింది. సో టోటల్గా చూసుకుంటే రిక్ సంహితలో మొత్తం 1017 హిమ్స్ ఉన్నాయని మెన్షన్ చేయబడింది. దాంట్లో ఒక మండలం అంటే 10th మండలాల్లో మనకి పురుష సూక్త, దాంతోపాటు వర్ణ సిస్టమ్ గురించి కూడా మెన్షన్ చేయబడింది. సో దీంట్లో మెయిన్గా కంటెంట్ ఏంటంటే సాక్రిఫైషియల్ రిచువల్స్ అనేవి ఉన్నాయని చెప్తుంది. నెక్స్ట్ యజు సంహితలో దీంట్లో కొన్ని హిమ్స్, కొన్ని ఏమో ప్రోస్ పాయస్, దీంట్లో కాంబినేషన్ అనేది మనకి కనిపించింది యజు సంహితలో. ఇది కూడా ఎప్పుడు మనం చేస్తామంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అనమాట. సో సాక్రిఫైస్ టైంలో ఈ యజు సంహిత నుంచి మనం కొన్ని ప్రోస్ కంటెంట్ అలాగే హిమ్స్ని తీసుకొస్తాం. నెక్స్ట్ సామవేద సంహిత టోటల్ 1063 వర్సెస్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఎక్కడ పర్ఫామ్ చేస్తామంటే సాక్రిఫైస్ టైం అప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోమ సాక్రిఫైస్ అని తీసుకుంటే ఆ టైంలో ఈ సామవేద సంహితలోని ఒక వర్స్ కానీ ఏదైనా కంటెంట్ కానీ తీసుకుంటారు. నెక్స్ట్ అథర్వ సంహిత. సో ఇది బేసిక్గా 731 హిమ్స్ ఉన్నాయి. దీన్ని 20 బుక్స్ 20 ఖండాస్ అని కూడా అనొచ్చు. సో 20 ఖండాస్ కింద డివైడ్ చేయబడింది. కానీ అథర్వవేదాలు అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను. ఫస్ట్ 3 వేదాస్ని మనం ట్రయో అంటాం. కానీ ఈ 4th వేద ఇది నాన్ ఆరియన్స్ కంపోజ్ చేసింది కాబట్టి ఇది రేట్గా రికగ్నైజ్ మొత్తం ఈ గ్రూప్ నుంచే తీసేశారు మొత్తానికి. సో మెయిన్గా దీంట్లో కంటెంట్ ఏంటంటే ఈవిల్ స్పిరిట్స్ అంటే దయ్యాలు, భూతాలు, దాంతో మెయిన్ థింగ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే ఫార్ములాస్ టు కంట్రోల్ డెమన్స్ అండ్ స్పిరిట్స్. సో మెయిన్గా మనకి ఇప్పుడు లేటెస్ట్ దయ్యాల సినిమాలు చూస్తే అవన్నీ దీనికి లింక్ అయి ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే అథర్వవేద నుంచే వచ్చినాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్రాహ్మణస్ అంటే యాక్చువల్గా వీళ్ళు ఈ మెథడ్ని ఫ్రేమ్ అవుట్ చేశారు. ఈ కాన్సెప్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే బ్రాహ్మణస్. సో వీళ్ళే కొన్ని సాక్రిఫైస్ చేయాలని, కొన్ని రిచువల్స్ చేయాలని చెప్పి కొన్ని ఎలిమెంట్స్ని డిజైన్ చేశారు. సో వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు ఈ బ్రాహ్మణస్ అనేవాళ్ళు, ఈ బ్రాహ్మణస్ దీంట్లో మనకి ఈ సాక్రిఫైస్ వరకు మెయిన్ మీనింగ్ ఏంటి, అవి ఎలా పర్ఫామ్ చేయాలనేది కూడా ఈ బ్రాహ్మణస్లో మనకి ఆ టెక్స్ట్ ఫార్మేట్లో దొరికింది. సో ఒక్కొక్క వేదాకి ఒక్కొక్క బ్రాహ్మణ అటాచ్ అయి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్గా ఒక ఆర్థోడాక్స్ మెథడ్లో ఈ హిమ్స్ తనకు మెయిన్ ఎక్స్ప్లెనేషన్, దాని తర్వాత కంటెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ బ్రాహ్మణస్ టెక్స్ట్ ఫార్మేట్లో మనకు ఉంది. సో ఇది బేసిక్గా ప్రోస్ అంటే గద్య రూపంలో దీన్ని రాయడం జరిగింది. అలాగే మనకి ఇది మెయిన్గా రిచువల్స్ దీనికి సంబంధించిన కాబట్టి రిచువల్స్ గురించి కంపల్సరీ ఉంటుంది. కానీ ఇవేంటంటే మిస్టిక్ మీనింగ్స్, అంటే ఒక స్పిరిచువల్ ఐడియాతోనే కనెక్ట్ అయ్యి ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఒరిజినల్గా చూస్తే ఆ స్పిరిచువాలిటీ అనేది ఎక్కడ మనకి కనిపిస్తున్నట్టు మనకు అనిపించదు. ఎందుకంటే అవి రకరకాల థింగ్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మెయిన్గా స్పిరిచువాలిటీ అనే దాంతోపాటు ఎక్కువ ఈ సాక్రిఫైస్ అండ్ రిచువల్స్ అనేవి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ బ్రాహ్మణస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఋగ్వేదాకి ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారంటే ఐత్రేయ అని కౌస్టాకి బ్రాహ్మణస్. సో మనం ఇది సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ర్యాక్ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. మనకేంటి AK-47 మనకు బాగా తెలుసు కాబట్టి జస్ట్ R యాడ్ చేయండి, ర్యాక్ 47. ఇక్కడ R అంటే ఋగ్వేద, ఏ అంటే ఐత్రేయ, నెక్స్ట్ K అంటే కౌస్టాకి బ్రాహ్మణస్. సో ఇది ఎవరు కంపోజ్ చేశారంటే హోత్రీ ప్రీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే దాంట్లో ఇండియన్ హిస్టరీ ఒక పాపులర్ ఆథర్ ఉంటారు, ఒక IAS ఆఫీసర్, అగ్నిహోత్రి అని. సో అగ్నిహోత్రి మనకి దాంట్లో హోత్రి ఉంది కాబట్టి ఇది ఎవరు కంపోజ్ చేశారంటే అగ్నిహోత్రిని గుర్తుపెట్టుకోండి. మనకి ఆటోమేటిక్గా ఈ హోత్రి అనేది మనకి బయటకు వస్తుంది. సో ఇది ఎవరు కంపోజ్ చేశారంటే హోత్రి ప్రీస్ట్. మనం సిమిలర్గా మనకు తెలిసిన నేమ్తో లింక్ చేసుకోవచ్చు, అంటే అది అగ్నిహోత్రి ఆథర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సామవేదాకి ఎవరెవరు కనెక్ట్ ఉన్నారంటే ప్రాంత బ్రాహ్మణ అండ్ చాందయోగ బ్రాహ్మణ. సో ఇది సింపుల్గా మీరు PC అని గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి APPSC, TSPSC జస్ట్ దాంట్లో PSC అని గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇక్కడ P అంటే మనకి ఏంటంటే ప్రాంత బ్రాహ్మణ అండ్ C అంటే చాందయోగ బ్రాహ్మణ. సో వీళ్ళు దేనికి కనెక్ట్ అయ్యారంటే సామవేద. ఇది ఎవరు కంపోజ్ చేశారంటే ఉద్గారి ప్రీస్ట్. సో దీన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉగాదికి ఉద్గారి దీని సంవాట్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది టైంలో ఉగాది మూవీ ఎవరు హీరో అంటే ఫేమస్ డైరెక్టర్ SV కృష్ణారెడ్డి ఉన్నారు. సో ఆ మూవీని మనం వాచ్ చేస్తున్నాం, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో సామవేద ఈక్వల్ టు ఉగాది అని మీరు జస్ట్ లింక్ చేసుకోండి. ఈ
ఆ టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీలో మనం ఈ పిఎస్సీని తీసుకున్నా సరే ఆ లింక్ అనేది మనం విజువలైజ్ చేసుకుంటే మనకి ఈజీగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది సామవేదానికి సంబంధించింది. నెక్స్ట్ యజుర్వేదాకి ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారంటే తైత్రేయ అండ్ సత్పథ అంటే సత్పథ అంటే 100 సీక్రెట్ పార్ట్స్ అని అర్థం. సో జస్ట్ మీరు ఈ బ్రాహ్మణస్ అందరూ ఒక టై మీద కూర్చున్నారు అనుకోండి, జస్ట్ దే సాట్ ఆన్ ఏ టై అని కూర్చోవచ్చు. ఇది ఒక లైన్ కింద ఒక లైన్ యాక్రోనిమ్ కింద తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ సాట్ అంటే సత్పథ, టై అంటే తైత్రేయ. సో వాళ్ళు ఈ యజుర్వేదతో లింక్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ మెయిన్గా ఇక్కడ కీ పాయింట్ అంటే ఇది మోస్ట్ ఎగ్జాస్టివ్ అండ్ చాలా ఇంపార్టెంట్, అన్ని బ్రాహ్మణాస్ చాలా ఇంపార్టెంట్. అందుకే యజుర్వేద అనేది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో వీళ్ళు ఏంటంటే యజుర్వేద అంటే జస్ట్ బ్రాహ్మణాస్ అందరూ ఒక టై మీద కూర్చున్నారు. అది సాట్ ఆన్ టై. సాట్ అంటే సత్పథ, టై అంటే ఇక్కడ తైత్రేయ. టై టై సమ్వాట్ సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ అలా ఒక యాక్రోనిమ్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మన కల్చర్ అంటే ఆ టైంలో ఆ కల్చర్ దానికి మెయిన్ ప్రోగ్రెస్ని దీంట్లో మెన్షన్ చేయబడింది. సో యాక్చువల్గా అప్పుడు ఏంటంటే కొన్ని టెరిటోరియల్ కింగ్డమ్స్ కింద ఫామ్ అయ్యని మీకు చెప్పడం జరిగింది. సో దాంట్లో కురు పంచాల నుంచి విదేహ దాకా కల్చర్ ఎలా ఉందో, ఆ ప్రోగ్రెస్ ఎలా జరిగింది అనేది దీంట్లో మెన్షన్ చేయబడింది. సో ఇది ఎవరు ఎవరు ఫ్రేమ్ చేశారంటే ఆదవర్యు. సో ఇలా కాకుండా మనకి అదా శర్మ హీరోయిన్ ఉంది కాబట్టి జస్ట్ ఆదవర్యుకి ఈ అదా శర్మకి జస్ట్ మీరు లింక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ గోపద బ్రాహ్మణస్లో మనకి కనెక్ట్ అయిన ఏదంటే అథర్వవేద. సో అథర్వవేదకి రిలేటెడ్ బ్రాహ్మణస్ ఎవరంటే గోపద. సో జస్ట్ మీరు గోపి అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ డెవిల్ ఎవరంటే గోపి అని గుర్తుపెట్టుకోండి. అథర్వవేద ఎందుకంటే ఎక్కువ డెమెన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ కనెక్ట్ అయింది కాబట్టి జస్ట్ ఆ ఈవిల్ అంటే గోపి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రాహ్మణస్ అంటే జస్ట్ ఇవన్నీ ఎలాబరేట్ కమెంటరీస్, ఎనీథింగ్ దట్స్ ఏ కమెంటరీ అనమాట. రకరకాల హిమ్స్ మీద వీళ్ళు కొన్ని కమెంటరీస్ చేశారు, దాంతోపాటు అపెండ్ చేయడం జరిగింది. సో అపెండ్ అంటే ఏంటంటే ఒక రిటర్న్ డాక్యుమెంట్ కంప్లీట్గా ఫిల్ అయిందని అట్ ద లాస్ట్ ఎండింగ్ పార్ట్లో కొన్ని యాడ్ చేయడం ఎలిమెంట్స్ అనేది ఈ అపెండింగ్ అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటాం అంటే ఇంటర్వ్యూస్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే అరణ్యకాస్. సో అరణ్యకాస్ అంటే మనకి పేరున్న అరణ్య అంటే ఫారెస్ట్. సో బేసిక్గా ఏమంటే టెక్స్ట్ ఫార్మేట్ కాబట్టి లిటరేచర్స్ అంతా టెక్స్ట్ ఫార్మేట్ కాబట్టి ఇవి ఫారెస్ట్ టెక్స్ట్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది ఎవరంటే ఓల్డ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఫారెస్ట్లో వీళ్ళతో గురువు వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ ఈ అరణ్యకాస్ అనేది సూట్ అవుతాయి. కానీ దీనికి ఏంటంటే ఎక్కడ సాక్రిఫైస్తో లింక్ అయ్యలేదు. సో మెయిన్గా ఇది వీళ్ళ కీ కాన్సన్ట్రేషన్ అంతా ఫిలాసఫీ మీద ఉంది. మేబీ ఇండియన్ ఫిలాసఫీ తరగతి రూట్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది చెప్పాలంటే కంక్లూడింగ్ పోర్షన్ ఆఫ్ బ్రాహ్మణస్ అనమాట. సో దీంట్లో మనకి మెన్షన్ చేసింది అంటే ఫిలాసఫికల్ ఐడియాస్ తరగతి మెయిన్ డిస్కషన్ అండ్ మిస్టిసిజం అంటే స్పిరిచువాలిటీకి సంబంధించింది. అంటే రిచువల్స్ సాక్రిఫైస్కి ఎలాంటి ప్లేస్ అనేది వీళ్ళు ఇవ్వలేదు. సో ఈ రిచువల్స్ కూడా చాలా సింపుల్ సెరమనీస్, అంత కాంప్లికేట్గా కాదు. బ్రాహ్మణ్స్ ఇంతకుముందు లెటర్ వేదిక పీరియడ్ చాలా కాంప్లికేట్ కిల్లింగ్ ఆఫ్ యానిమల్స్ లాంటివి చేశారు. కానీ అంత కాంప్లికేట్ కాకుండా వెరీ సింపుల్ సెరమనీస్ జస్ట్ ఒక స్పిరిచువల్ థాట్తో చేసేవాళ్ళు. సో మెయిన్గా వీళ్ళు కీ ఐడెంటిఫికేషన్ మెయిన్ స్ట్రెస్ ఎక్కడ ఇచ్చారంటే మెడిటేషన్ మీద ఇచ్చారు. సో ఆల్రెడీ ఫారెస్ట్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఈ స్పిరిచువల్ మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి వీళ్ళు మెడిటేషన్, కర్మ, అలాగే బ్రహ్మ అనే సిద్ధాంతంతో వీళ్ళు ఎక్కువ లింక్ చేశారు. వీళ్ళంటే కంప్లీట్గా ఈ సాక్రిఫైస్కి రిచువల్స్కి కంప్లీట్ అపోజ్ చేశారు. అలాగే ఎక్కువ ఈ మొరాలిటీకి ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది. అందుకే మోరల్ వర్చ్యూస్కి ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది. సో వీళ్ళేంటే జస్ట్ కర్మ మార్గ, నెక్స్ట్ జ్ఞాన మార్గ, వీళ్ళు మెయిన్గా దీన్ని కనెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అరణ్యకాస్ ఏంటంటే ఐత్రేయ అండ్ తైత్రేయ. జస్ట్ ఏటీ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు, లేకపోతే టీఏ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో సింపుల్గా మనం చెప్పాలంటే అరణ్యకాస్ అంటే ఒక ఫారెస్ట్కి వెళ్ళాం. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని, నేను ఒక ఫారెస్ట్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. కంపల్సరీ నేను ఒక టీఏ బిల్ అనేది ఫ్రేమ్ అవుట్ చేసుకోవాలి. టీఏ బిల్కి నేను అప్లై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఒక ఫారెస్ట్కి వెళ్ళాను, ఒక టీఏ బిల్కి నేను అప్లై చేశాను. ఇక్కడ టీఏ అంటే ఏంటి, తైత్రేయ, ఏ అంటే ఐత్రేయ. దట్స్ ఇట్. నెక్స్ట్ మీకు వస్తే మనకి ఉపనిషత్స్. సో ఇక్కడ నుంచి అరణ్యకాస్ కన్నా మనకి ఫిలాసఫికల్ ఐడియాస్ డిస్కషన్ చూసాం కదా అరణ్యకాస్లో. ఇక్కడ ఏంటి కంప్లీట్ ఇండియన్ ఫిలాసఫీ అనేది రూట్ అయిందని క్లియర్గా మెన్షన్ చేసింది ఉపనిషత్స్లో. సో మనకి ఏన్షియంట్ ఫిలాసఫికల్ ఐడియాస్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో శంకర, రామానుజ వీళ్ళేంటి క్లియర్గా ఫిలాసఫీ గురించి మెన్షన్ చేయబడింది. ఇక్కడ ఉపనిషత్ అంటే ఏంటి, జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక గురువు తన శిష్యుడికి తన నాలెడ్జ్ అంతా ఒక సీక్రెట్గా పాస్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఐడియా. జస్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింప్లిసిటీ నియర్ ఎ గురు టు గెట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. నెక్స్ట్ మెయిన్గా ఇదేంటే నిజాంతో లింక్ అయి ఉంటుంది. అలాగే సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఇమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ అని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ట్రూ మొరాలిటీ, ఒక ట్రూ ఇమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్, లేకపోతే ట్రూ ఇన్నర్ పర్సన్ అనేది బయటికి ఎలా తెచ్చుకోవడం అనేది మెయిన్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది. సో మెయిన్గా ఇదంతా మెడిటేషన్ వల్ల వస్తుందని కూడా అప్పటి నుంచే ఉంది.
నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కూడా చాలా ట్రీచర్స్ కంపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటి అది ఓరల్ ఫార్మాట్, ఎందుకంటే మనకి అప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ అనేది లేటర్ స్టేజ్లో మనకు వచ్చింది. సో ఇనీషియల్గా వీళ్ళు ఓరల్ ఫార్మాట్లోనే వీళ్ళు లెసన్స్ అనేవి పాస్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మనకి ఈ రిటర్న్ స్క్రిప్ట్ అనేది దొరకడం జరిగింది. సో అందుకని చెప్పి కొంత దీంతో లింక్ అయి ఉండదు. టోటల్ ఇవన్నీ ఉన్నాయంటే 108 ఉపనిషత్స్ అనమాట. సో ఎమర్జెన్సీ అంబులెన్స్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే మనకి 108 అనేది మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఉపనిషత్స్కి అంటే కంప్లీట్ అంబులెన్స్ సర్వీస్, ఎమర్జెన్సీ సర్వీస్ అంటే 108 మనకు తెలుసు కాబట్టి దీంతో మనం లింక్ చేసుకోవచ్చు. సో దీంట్లో అంటే ఎక్కువ మనకి ఈ ఫిలసాఫికల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ అనేది ఆల్రెడీ మనం చూసాం. దీనికి ఇంకో పేరు అంటే వేదాంత్ అనమాట. సో ఈ వేదాస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కేటగిరీ, దాని తర్వాత కంప్లీట్ ఎండ్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఇదంతా ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ వేదిక్ పీరియడ్. ఎందుకంటే బ్రాహ్మిన్స్ తరక కాంప్లికేటెడ్ సాక్రిఫైస్ రిచువల్స్ తట్టుకోలేక కొంతమంది బయటకు వచ్చేసి ఇవన్నీ కంపోజ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ వేదిక్ పీరియడ్లో జరిగింది. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటి ఇసా కేనా కథ ప్రశ్న, అలాగే మనకి ఇక్కడ ముందాక ఉపనిషత్తు నుంచే మనకి సత్యమేవ జయతే అనేది తీసుకున్నాం. సో ఇది లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కూడా మనకి బిట్ వచ్చింది 2014 అనుకుంటా. సో ఇది కూడా ఇంపార్టెంట్ పార్ట్. నెక్స్ట్ అలాగే భక్తి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్వేతాశ్వతార ఉపనిషత్తు నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో మెయిన్గా వీళ్ళు అంటే సంఖ్యాయోగ ఉన్నాయి కదా, సంఖ్యాయోగ డాక్టర్స్ మీద వీళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే ఇక్కడ లాంగ్వేజ్ ఏం యూస్ చేశారంటే క్లాసికల్ సాంస్క్రిట్. వేదిక్ సాంస్క్రిట్ అనేది ఎక్కడ యూస్ చేయలేదు, ఓన్లీ క్లాసికల్ సాంస్క్రిట్ అనేది యూస్ చేయడం జరిగింది. సో మెయిన్గా మనకి చూసినట్టే వీళ్ళు కంప్లీట్ సెరమనీ, సాక్రిఫైస్ అండ్ రిచువల్స్కి కంప్లీట్గా అపోజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా చెప్పాలంటే ఉపనిషత్స్ అంటే కంప్లీట్ యాంటీ రిచువలిస్టిక్. సో దీంట్లో డిఫరెంట్ థీరీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. స్పెషల్గా యూనివర్స్ గురించి, అంటే ట్రూత్ ఏంటి, దాని తర్వాత మెయిన్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటి, అసలు సెల్ఫ్ ఇమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ ఎలా ఉంటుంది అనేది మెయిన్గా వీళ్ళు ఈ ఫిలాసఫికల్ ఐడియాస్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది. సో ఫైనల్గా వీళ్ళంటే కర్మ మార్గ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో వీళ్ళు కనుక్కుంది అంటే ఈ ఉపనిషత్తు నుంచి వీళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఏమనుకున్నారంటే బ్రహ్మ అంటే దేవుడు, మన ఆత్మ రెండు ఒకటే అని తెలుసుకున్నారు. సో ఇది పాస్ ఆన్ అయింది. మనకి నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం కూడా సేమ్ ఇవే కన్సెప్ట్స్ మనకి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళు కంప్లీట్ గోల్ ఆఫ్ లైఫ్ అంటే మోక్ష అనమాట. సో అది ఎలా సాధ్యం అంటే ఓన్లీ త్రూ మెడిటేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో ఇది మెడిటేషన్ యొక్క పవర్ అని తెలుసుకున్నారు. సో మనం చూసినట్టు అంత మనకి ఓరల్ ఫార్మాట్ కాబట్టి దానికి మనం ఏమంటాం అంటే శృతి అంటాం. సో లేటర్ మనకి టెక్స్ట్ ఫార్మాట్ వచ్చింది. సో ఇనీషియల్గా శృతిస్ నుంచే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ అయ్యేది ఆ జనరేషన్స్కి. నెక్స్ట్ వేదాంగాస్ అంటే టోటల్ 6 ఉంటాయి. సో దీనికి సింపుల్గా ఎస్విఎన్ జేకేసి. ఇక్కడ ఎస్విఎన్ అంటే ఎస్విఎన్ హోటల్ ఒకటి ఉంది కాకినాడలో. సో నేను దాంతో లింక్ చేసుకున్నాను. అలాగే జేకేసి అంటే జవహర్ నాలెడ్జ్ సెంటర్. సో ఇది ఒక టైప్ ఆఫ్ వర్డ్ నిమోనిక్. సో ఇవి మెయిన్గా వేదాస్తో కనెక్ట్ అయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి లిమ్స్ ఆఫ్ వేదాన్ని అనొచ్చు, లేకపోతే వేదాంగాస్ అని అనొచ్చు. సో దీంట్లో మొత్తం ఏంటి 6 కాబట్టి ఇవి దేంతో కనెక్ట్ అవుతున్నాయని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్ష అనేది ఫంటిక్స్ నుంచి వచ్చింది, ఫంటిక్స్ కంటే ఉంది. అలాగే కల్ప వేదంగా అనేది రిచువల్స్తో కంటే ఉంది. వ్యాకరణ అంటే మనకు తెలుసు, గ్రామర్, నిరుక్త అంటే ఎటిమాలజీ, ఛందస్ అంటే మనకి మెట్రిక్, జ్యోతిష్ అంటే ఆస్ట్రానమీ. సో ఇవన్నీ కనెక్ట్ ఉన్నాయి ఈ 6 వేదాంగాస్కి. ఇవి దేనికి పర్పస్ ఏంటంటే మనకి వేదాస్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి మనకి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఉపవేదాస్కి వస్తే 4 ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే గ్యాట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ జి అంటే గాంధర్వ వేద, ఏ అంటే ఆయుర్వేద, డి అంటే ధనుర్వేద, ఎస్ అంటే శిల్పవేద. సో ఆయుర్వేద మనకు తెలుసు మెడిసిన్, ధనుర్వేద అంటే వార్ఫేర్, గాంధర్వేద అంటే మనకు తెలుసు మ్యూజిక్, శిల్పవేద అంటే ఆర్కిటెక్చర్. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటే శ్రద్ధ దర్శనాసి, టోటల్ 6 ఉంటాయి. సో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే న్యాయ, ఇది కూడా యాక్చువల్లీ ఈ బిట్ కూడా సివిల్ సర్వీస్ ఫిలిమ్స్లో రావడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనకి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయ దర్శనం దేంతో కంటే ఉందంటే గౌతమ. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకరు ఉన్నాడు గౌతమ్. తనంటే చాలా నీట్గా, నిజాయితీగా, న్యాయంగా పనిచేస్తాడని నేను ఒక వర్డ్ ఫామ్లో, ఒక లైన్ ఫామ్లో నేను గుర్తుంచుకున్నాను. అలాగే వైశేషిక దేనికి కనెక్ట్ అయిందంటే కన్నడ. సో వైశేషిక ఇక్కడ కన్నడ, ఇలా కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఇదేంటి కన్నడ వైశేషికమైన భాషని నేను గుర్తుపెట్టుకోను. జస్ట్ దీని మీనింగ్ ఏంటో కూడా నాకు తెలియదు, మీరు జస్ట్ ఒక లింక్ లాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యోగా ఎవరంటే పతంజలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ అంజలి యోగా చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సంఖ్య ఎవరంటే కపిల. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విజువల్ ఫామ్ చూస్తే, విజువల్ నిమోనిక్గా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి. సో నంబర్స్ అంటే తెలుగులో సంఖ్యలు కాబట్టి సంఖ్యలు దేంట్లో మనం చూసంటే ఈ కపిల్ దేవ్ తాలూకా మెయిన్ పోస్టర్లో చూసామని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో సంఖ్య దేంతో డీల్ అవుతుందంటే కపిల ఆర్ కపిల్ దేవ్. నెక్స్ట్ ఏంటి పూర్వమీమాంస అంటే జైమిని. సో మనకు తెలిసిన పాపులర్ యాక్ట్రెస్ ఎవరంటే జయమాలిని. సో జైమినిని నేను జయమాలినితో కనెక్ట్ చేశాను. సో పూర్వమీమాంస అంటే పూర్వం మనకి
ఐటమ్ సాంగ్స్లో బాగా ఫేమస్ ఎవరంటే జయమాలిని కాబట్టి అలా లింక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి ఉత్తర మీమాంస అంటే భద్రాయన. సో భద్రాయన నేను ఈ బద్రి మూవీతో నేను కంపేర్ చేసుకున్నాను. సో ఇలాగ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్గా ఈ దర్శనాస్ అంటే ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఏంటి సూత్ర లిటరేచర్. సో మెయిన్గా ఇదేంటే కన్సైజ్ ఫార్ములాస్ మీద డెవలప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రౌత సూత్రం ఉంది. ఇది మెయిన్గా ఏంటంటే పబ్లిక్ రిచువల్స్ అనమాట. పెద్ద పెద్ద సాక్రిఫైస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాక్రిఫైస్ చూసాం, సెరమనీస్ చూసాం మనకి వేదిక పీరియడ్లో, లైక్ రాజసూయ సాక్రిఫైస్ అంటే. సో ఇలాంటి పెద్ద పెద్ద సాక్రిఫైస్ అని కూడా ఈ శ్రౌతతోనే లింక్ అయి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గృహ్య అంటే డొమెస్టిక్ రూల్స్, అంటే డైలీ మనం చేసిన యాక్టివిటీస్. నెక్స్ట్ మనం డైలీ మన సొసైటీ చూస్తుంటే బేసిక్ రూల్స్. నెక్స్ట్ ధర్మ అంటే లా అండ్ సోషల్ ప్రాక్టీస్, మేబీ ఇక్కడి నుంచే మనకి వచ్చింది ధర్మ అనేది. నెక్స్ట్ సులభ సూత్రాలు మనకి ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ తాలూకా మెయిన్ మెజర్మెంట్స్, మేబీ మెన్సురేషన్ లాంటివి మ్యాథమెటికల్ ఐడియాస్ అన్ని కూడా ఎక్కడి నుంచే వచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఇవేంటే మెజర్మెంట్స్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ఆథర్స్ అండ్ ప్లేసెస్, మేబీ ఇక్కడ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ మనకి ఈ ఆర్కిటెక్చర్ మీద ఎక్కడ ఎవిడెన్స్ అనేది దొరకలేదు. మేబీ అది ఒక సస్పిషియస్ పాయింట్ మనకి తెలుసుకోవాల్సింది. సో ఇది యాక్చువల్గా ఇండియన్ లిటరేచర్లో మనకి మిగతా 3 కేటగిరీస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ subscribe to our channel IAS, APPSC, TSP lectures for more videos, and thank you for watching this video.